For Bindas Entertainment, subscribe to What the Fun. నేను లవ్ చేస్తే మా స్థాయికి తగ్గవాడినే లవ్ చేస్తాను. ఎవ్రీ మంత్ 31న వాళ్ళిద్దరి బ్యాంక్ అకౌంట్లో ఒక అమౌంట్ క్రెడిట్ అవుతుంది కదా, అదే స్థాయి. చెప్పు ధరణి. హాయ్ కార్తీక్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ధరణి, నువ్వే ఫోన్ చేస్తావని చూస్తున్నాను. నన్ను టెంపుల్కి తీసుకెళ్తావా? సరే, లొకేషన్ పంపించు, నేను వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్తాను. సరే అయితే వచ్చి పిక్ చేసుకో. ఓకే ధరణి, బాయ్. బాయ్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. నీకు పెళ్ళైపోయి ఉంటుంది అనుకున్నాను ధరణి. ఎందుకలా అనుకున్నావు? అంటే జనరల్గా అమ్మాయిలకి చదువు అయిపోయాక పెద్దగా ఆప్షన్స్ ఇవ్వరు కదా, ఉన్న ఆప్షన్ అలా పెళ్ళే అంటారు, అలా అనుకున్నాను. నిజమే, కానీ ఈ విషయంలో నేను కొంచెం లక్కీ. మా అమ్మా నాన్నగారు కొంచెం ఆలోచిస్తారు. నాకు ఇష్టం లేదంటే వింటారు. సో నీకు పెళ్ళి ఇష్టం లేదా? అయ్యో, పెళ్ళెందుకు ఇష్టం లేదు? ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్, వెడ్డింగ్, రిసెప్షన్ ఇవన్నీ ఇష్టమే. అన్ని ఫంక్షన్స్కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా నేను ముందే ప్లాన్ చేసేసుకున్నా. అబ్బో, మరి ఇంకెందుకు లేట్? పెళ్ళికి ఎటువంటి బట్టలు వేసుకోవాలో డిసైడ్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఆ బట్టలు వేసుకొని ఎవరి పక్కన నించోవాలో డిసైడ్ చేయడమే చాలా కష్టం. అలానే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలో దాన్ని బట్టి చూస్ చేసుకుంటే అయిపోతుందేమో కదా. బట్టలంటే 4-5 సార్లు వేసుకొని వదిలేయచ్చు, మనుషుల్ని అలా వదిలేయలేం కదా. ఏదో నచ్చి తెచ్చుకుంటాం, కానీ ఆ నచ్చినవన్నీ పోయాక కూడా అలానే పక్కనుంచేసుకునేంత ప్రేమ కావాలి కదా. కావాలా వద్దా? కావాలి కావాలి. మరి అంతలా ప్రేమను వెతికేదానివి స్కూల్లో, ఇంటర్ కాలేజ్లో అంతమంది వెనకాల పడ్డారు, కనీసం పట్టించుకున్నావా? సర్లే, పోనీ నీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరినైనా ఇష్టపడ్డావా? లేదు కార్తీక్, అలా ఎవరూ అనిపించలేదు. ఇంతకీ నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? పెళ్ళా? నీకు కనీసం పెళ్ళిలో ఎలాంటి బట్టలు వేసుకోవాలన్న క్లారిటీ అయినా ఉంది, నాకు అది కూడా లేదు. అదే కాదు, నాకు జీవితంలో చాలా వాటి మీద క్లారిటీ లేదు, అందులో ఈ పెళ్ళి కూడా ఒకటి. అబ్బా, టెంపుల్ అని ఏం తినకుండా వచ్చాను, బాగా ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే, ఎక్కడికి వెళ్దాం? ఏమైనా హోటల్కి వెళ్దాం. అంటే నీకు ప్రాబ్లం లేదంటే మా ఇల్లు ఇక్కడ కొంచెం పక్కనే, వచ్చిన దగ్గర నుంచి హోటల్లోనే తింటున్నావు కదా, మా ఇంట్లో తిందాం, నేను వండి పెడతాను. అంటే నీకు ప్రాబ్లం లేదంటేనే. చక్కగా ఇంటి భోజనం వండి పెడతా అంటే ఎందుకు వద్దంటాను. వెళ్దామా? సరే, వెళ్దాం. బానే ఉందా?
కార్తీక్, మీరు సడన్గా వైజాగ్ నుంచి ఎందుకు వచ్చేశారు? అదా, ఇంటర్ అయిపోయాక హాలిడేస్కి హైదరాబాద్లో మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడే చదువుకుంటే బాగుండు అనిపించింది. ఇంక ఇక్కడ కాలేజీలో జాయిన్ అయిపోయాను. అక్కడ వైజాగ్లో అప్పుల బాధ తట్టుకోలేక అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మరి అమ్మా నాన్న ఏరి? ఇక్కడికి వచ్చాక కూడా బ్రతుకులేం పెద్దగా మారలేదు. నాన్న మళ్ళీ అప్పులు చేయటం మొదలుపెట్టాడు. అప్పుల బాధ తట్టుకోలేక అదిగో ఒకరోజు అదే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ తర్వాత ఇంకంతా అమ్మే కష్టపడి ఎలాగోలా నన్ను చదివించింది. నాన్న చనిపోయాక అర్థమైంది ఒక ఇల్లు గడవాలంటే ఎన్ని డబ్బులు కావాలో, నాన్న ఎందుకన్నా అప్పులు చేశారని. మరి ఎక్కువ సినిమా కష్టాలు చెప్పేస్తున్నానా? అరే అలా ఏం లేదు. ఇంకా చదువు అయిపోయాక మంచి జాబే వచ్చింది. అమ్మకి కొంచెం రెస్ట్ దొరికింది. రెంట్కుంటున్న ఇదే ఇంటిని కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బులతో అమ్మ నేను ఇల్లు కొన్నాం. అమ్మకి ఎప్పుడు నాన్న ఆలోచనలే ఇక్కడుంటే. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఆవిడకి ఏమైనా అవసరం వస్తే నేనే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని వస్తాను. ఆ, పెళ్ళి ఉమ్, అంటే ఒక్కడివే ఉంటున్నావు కదా, సో పెళ్లి చేసుకుంటే తోడుగా. చెప్పా కదా నాకు పెళ్లి మీద పెద్దగా క్లారిటీ లేదని. అందరూ క్లారిటీ ఉండే చేసుకుంటారా ఏంటి? చేసుకుంటే అదే వస్తుంది. అచ్చం మా అమ్మలా అన్నావు తెలుసా? మా ఆడవాళ్ళందరం నిజాలు ఒకేలా మాట్లాడతాంలే. ఏమని? పెళ్ళికి ముందు లేని క్లారిటీ చేసుకున్నాక వస్తుందనా? హ్మ్, నాలా వెనకాల ఆస్తులేం లేనోడికి పెళ్ళైతే కాసేపు కూర్చోడానికే టైం ఉండదు. అలాంటిది క్లారిటీ తెచ్చుకోవడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది? నాలంటోడి జీవితంలో మనుషులు నిలబడాలంటే డబ్బు ఉండాలి, బాగా ఆస్తులు ఉండాలి. ఇదిగో ఇలాంటి ఇల్లు కాకుండా కొంచెం పెద్ద ఇల్లు ఉండాలి. అవన్నీ సంపాదించగలననే నమ్మకం నాకుంది. కానీ అవన్నీ లేకుండానే ముందుగానే నా జీవితంలోకి ఒక అమ్మాయిని తెచ్చేసుకొని కంఫర్ట్ ఇవ్వకుండా కష్టాలను ఇస్తూ రోజు నా నమ్మకాన్ని నమ్మమని మోటివేషన్ ఇస్తూ ప్రశాంతంగా ఉండగలనా? నాకైతే నమ్మకం లేదు. నాకున్న దాంట్లో సర్దుకుపోమ్మని నా జీవితంలో ఒక మనిషిని తెచ్చుకొని ఆ మనిషిని ఇబ్బంది పెట్టలేను. ఇబ్బంది పెడుతూ నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకే ఇప్పుడప్పుడే పెళ్ళొద్దనుకుంటున్నాను. ఆ, కార్తీక్, ఆ, ఏం లేదు. తిను. ఇంతకీ వచ్చిన పని ఏమైంది ధరణి? వచ్చిన పని కొంచెం పోస్ట్పోన్ అయింది, అందుకే ఈ ఫ్రీ టైం. ఓ, కార్తీక్, నీకు ఇబ్బంది లేదంటే నాకు ఈరోజు హైదరాబాద్ చూపిస్తావా? హైదరాబాద్ని కావాలంటే ఎప్పుడన్నా చూడొచ్చు, కానీ బ్యూటిఫుల్ హైదరాబాద్ని చూడాలంటే మాత్రం నైట్ అవ్వాలి. నైట్ అయితే హైదరాబాద్ చాలా అందంగా ఉంటుంది. అయితే నైటే వెళ్దాం.
పడుతున్నా కలిసేనా రవి జాబిలే పక్కనే ఉంటున్నా జతగా చూస్తున్నా కలవని నయనాలివే అడుగులు పడుతున్నా దారులు వేరేగా ఏమిటో ఈ గారడి సొంతం కాలేని బంధం వద్దన్నా ఆటలా పదే వేదే ఆ ఆ ఆ నీతో ఉండలేనప్పుడు వైజాగ్లో ఉండలేననే కదా హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చి మళ్ళీ నీతో నాకు అందమైన క్షణాలను ఇచ్చి నువ్వు బాగానే వెళ్ళిపోతావు. అసలు కలిసి ఉండే అవకాశం లేనప్పుడు ఇన్నిసార్లు కలిసే అవకాశం మాత్రం ఎందుకు? నిజంగానే నైట్ అయితే హైదరాబాద్ చాలా బాగుంది కార్తిక్. అవును కార్తిక్, నువ్వు ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? సడన్గా ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు? అంటే ఇంత అందమైన ఊరిలో ఒక్క అందమైన అమ్మాయి కూడా నీ మనసు దోచుకోలేదా? ఇప్పుడు అదే తక్కువ ఈ మొఖానికి. నీకే నీకేం తక్కువ అని సెటర్లు మాత్రం వద్దులే. అది సెటైర్ ఎలా అవుతుంది? వాడి గురించి వాడికి బాగా తెలిసినోడికి అది సెటైర్లానే అనిపిస్తుందిలే. అబ్బా చెప్పొచ్చు కదా. ఏం చెప్తాం, చెప్పుకోవడానికి శాలరీ తప్ప అమ్మాయిలకి నచ్చే మిగతా విషయాలు ఏవి ఉండవు నాలో. మిగతా విషయాలంటే? ఒకటా రెండా మీ అమ్మాయిల రిక్వైర్మెంట్స్. అసలు రిక్వైర్మెంట్స్ సంగతి పక్కన పెట్టు, కనీసం నాకు ఒక జోకేసి అమ్మాయిల్ని నవ్వించడం కూడా రాదు. నా మీద ఎవడైనా జోకేస్తే నవ్వటం తప్ప. ఇంక ఈ స్టైల్ కొట్టడం ఫ్యాషన్ సెన్స్ అంటావా? నాకు మ్యాచింగ్ షర్టు ప్యాంటు కొనడానికి ఒక రోజు పట్టుద్ది. ఈ రోజు ఫ్లవర్ ఇచ్చి ఇంప్రెస్ చేయటం ఓల్డ్ ఫ్యాషనా లేదా వింటేజ్ స్టైల్లో వర్కౌట్ అవుద్దా అని నేను డిసైడ్ అయ్యేలోపు నేను ఒక బోరింగ్ పీస్ అయినా అమ్మాయిలు డిసైడ్ కూడా అయిపోతారు. నువ్వు అన్నట్టు ఊరు అందంగానే ఉంటుంది. ఓ 4 వీధులు 3 ఫేమస్ ప్లేస్లు చూసి ఆ ఊరు అందంగా ఉందో లేదో డిసైడ్ చేయొచ్చు. కానీ ఓ మనిషి అందం డిసైడ్ చేయటం ఎలా? ముఖం చూసా. పొల్యూషన్ ఎక్కువైపోయి ఆ ఊరు నచ్చకపోతే ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ముఖం చూసి రానిచ్చిన మనిషిని వయస్సుతో పాటు చెదిరిపోయే అందం కనిపించకుండా పోయిన రోజు వదిలేసి వెనక్కి వచ్చేయగలమా? మనిషి అయినా ఊరైనా చివరి వరకు మనతో ఉండిపోవాలనుకుంటే అందం చూడకూడదు. అది నాది అనిపించాలి, అది నాది అనుకోవాలి. నేను హైదరాబాద్లో ఉన్న రోజుకొక్కసారైనా వైజాగ్ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే వైజాగ్ అందంగా ఉంటుందని మాత్రమే కాదు, వైజాగ్ నా ఊరు. నువ్వింత మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు కార్తిక్? నువ్వు వైజాగ్ రెగ్యులర్గా వస్తూనే ఉంటావన్నమాట. అంటే వైజాగ్ వచ్చి కూడా నువ్వు నన్ను కలవలేదా? లేదు ధరణి, వైజాగ్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. ఎందుకు కార్తిక్? ధైర్యం సరిపోలేదు ధరణి. నాకు నువ్వు వైజాగ్ ఒకటే. ఆ ఊర్లో నా మెమరీస్ అన్నీ నీతోనే ఉన్నాయి. ఎటు చూసినా ఏ దిక్కు వెళ్ళినా అన్నీ నీ ఆలోచనలే వస్తాయి. నువ్వు నాతో ఉండవని తెలిసాక ఆ ఊర్లో ఉండలేకపోయాను, మళ్ళీ రాలేకపోయాను. ఏం మాట్లాడవేంటి కార్తిక్? ఇక్కడ చదువు తర్వాత జాబ్ వర్క్ టెన్షన్స్ వల్ల మళ్ళీ ఎప్పుడూ వైజాగ్ రావడానికి కుదరలేదు, ఖాళీ దొరకలేదు.
ఓకే కార్తీక్, రేపు కలుద్దాం. మ్మ్. ధరణి బొట్టు ఓ, ఎక్కడో పడిపోయినట్టుంది. అయినా భలే గమనించావే. అది ఊరికే చెప్పేవచ్చు. ఒక్కసారి నిన్ను ఎవరైనా బొట్టుతో చూశాక మళ్ళీ అది నీ ముఖానికి లేకపోతే ఇట్టే చెప్పేవచ్చు. పైగా నాకు స్కూల్లో కాలేజ్లో బొట్టుతో ఉండే ధరణి ముఖమే బాగా గుర్తు. బొట్టు ఎప్పుడు మిస్ చేయకు ధరణి, బొట్టుతో నువ్వు చాలా బాగుంటావు. సరే వెళ్తాను. సరే. నాకు స్కూల్లో కాలేజ్లో బొట్టుతో ఉండే ధరణి ముఖమే బాగా గుర్తు. బొట్టు ఎప్పుడు మిస్ చేయకు ధరణి, బొట్టుతో నువ్వు చాలా బాగుంటావు. నిన్ను వైజాగ్కి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు నువ్వు ఇంకా వైజాగ్లోనే ఎందుకు ఉండిపోయావని నన్ను అడగచ్చుగా కార్తీక్. దొరికిపోయేదాన్ని. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఎపిసోడ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో సెకండ్ ఎపిసోడ్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో మీకు నిజంగా నచ్చితే కింద ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఇంకొంచెం రీచ్ వస్తే బాగుంటుంది. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు 4 డబ్బులు వస్తే మంచి సిరీస్లు చేస్తాం ఇలానే. సో ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.